అన్న నాకు నెలకి మా డాడీ పాకెట్ మనీ ఇస్తారన్న. నేను దేంట్లో ఇన్వెస్ట్ చేయాలా? ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలా? సో ఎస్ఐపి అంటే నీకు ఐడియా ఉందా? ఎస్ఐపి అంటే ఏంటి అనేది ఐడియా లేదు. సో నేను చెప్తా ఈరోజు, నువ్వు విను. ఓకే, ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమేటిక్ అనే పదాన్ని నీకు అర్థం కావాలి. ఓకే, కన్సిస్టెన్సీ అనేది. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఏంటి అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల ఒక 1000 రూపాయలు వస్తుంది అనుకో, ఏంటి నీకు పాకెట్ మనీ. నువ్వేం చేస్తావు? పిగ్గీ బ్యాంక్లో ఎంత వేస్తావు? సో ఈ 500 రూపీస్ నువ్వు పిగ్గీ బ్యాంక్లో ఎలా అయితే వేస్తున్నావో ఎస్ఐపిలో కూడా అలా వేయాలన్నమాట. ఆ స్మాల్ అమౌంట్స్ అనేవి నువ్వు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రతి నెల 500 రూపాయలు నువ్వు మార్కెట్లో వేస్తున్నావు అనుకో ఎస్ఐపి అనే దాంట్లో. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రోజు నీకు 500 కనిపిస్తున్నాయి, చిన్న ఇటుక మాత్రమే కనిపిస్తుంది. కానీ నువ్వు పేర్చే ప్రతి ఇటుక ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నీకు పెద్ద గోడ కనిపిస్తుంది అనమాట. అదే ఎస్ఐపి. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు గోడ కనపడుతుంది, సాలిడ్ గోడ. ఎస్ఐపి అనేది విత్ అ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా గ్రోత్ ఉన్నా కానీ స్టడీ రిటర్న్స్ వస్తాయి. ఎస్ఐపి కంప్లీట్ ప్రొసీజర్ అండ్ ఎలాంటి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను మీకు మీ డిఎంలో పంపిస్తా. దానికి మీరు చేయాల్సిందల్లా ఫాలో కొట్టి ఈ రీల్ని అట్లీస్ట్ ఒక ఇద్దరికి షేర్ చేసి ఎస్ఐపి అని కామెంట్ చేయడమే. మార్కెట్స్ కింద పడినా మార్కెట్ పెరిగినా నువ్వు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎస్ఐపిలో. సో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తావా, పిగ్గీ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తావా? ఎస్ఐపి. ఎస్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మేము సెబీ రిజిస్టర్డ్ కూడా. మీకు డైలీ స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ వస్తాయి. అండ్ మార్కెట్స్ చాలా వోలటైల్ ఉంటాయి. డిసిప్లిన్ ట్రేడింగ్ చేయండి అండ్ కన్సిస్టెంట్గా ఉండండి ఎస్ఐపిలో. థ్యాంక్ యూ సో మచ్.